ఆయన ఆషామాషీ కళాకారుడు కాదు. 85+ సుదీర్ఘ జీవితంలో ఎన్నో రంగాల్లో రాణించారు. సినీ, పొలిటికల్ ఇండస్ట్రీలో తనదైన మార్కు చూపించుకోగలిగారు. సినీ ప్రొడ్యూసర్, జెడ్పీ చైర్పర్సన్, రాష్ట్ర మంత్రి, ఎంపీ ఇలా చాలా రోల్స్ పోషించిన ఆ పెద్దాయన వయోభారం అడ్డం పడుతున్నా పొలిటికల్ హడావిడి మాత్రం మారడం లేదు. ఈ క్రమంలో మరో కొత్త పాత్ర పోషించడం మొదలుపెట్టారు. తనని తానే అనలిస్ట్గా ప్రకటించుకుని పొలిటికల్ జోస్యాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ ఏజ్డ్ పొలిటీషియన్ ఎవరంటారా? లెట్స్ వాచ్. చేగుండి వెంకట హరిరామ జోగయ్య. అప్పట్లో సినీ ఇండస్ట్రీలో చేగుండి హరిబాబుగా పాపులర్ అయిన ఆయన బాబు పిక్చర్స్ బ్యానర్ పై సినిమాలు తీసి గోదావరి జిల్లాల్లో సుపరిచితులయ్యారు. సూపర్ హిట్ సినిమా దేవుళ్ళు ప్రొడ్యూసర్ ఈ బాబు గారే. ఒకవైపు సినిమాలు తీస్తూనే పాలిటిక్స్ లో ఎంటర్ అయిన జోగయ్య 1971లో వెస్ట్ గోదావరి జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. నర్సాపురం ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కేబినెట్ బెర్తులు దక్కించుకున్నారు. తరువాత 2004లో కాంగ్రెస్ నుంచి నరసాపురం ఎంపీగా లోక్సభకు కూడా వెళ్లొచ్చారు. అప్పటికే 7 పదుల వయసు పైబడటంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఆ క్రమంలో కాపు నేతగా హడావిడి మొదలుపెట్టారు. కాపుల అభ్యున్నతి కోసం ఎన్నో ఏళ్ల కాపుల తీరని కలగా ఉన్న కాపు రిజర్వేషన్స్ కోసం, కాపు బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం అంటూ 2020 ఆగస్టు 9వ తేదీన చాలా అట్టహాసంగా కాపు సంక్షేమ సేనను ప్రారంభించారు. అప్పటికే కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కామైపోయారు. టీడీపీ హయాంలో కాపులకు కల్పించిన రిజర్వేషన్లను జగన్ సర్కార్ రద్దు చేసినా ముద్రగడ నోరెత్తలేదు. దాంతో ముద్రగడ వైసీపీని అధికారంలోకి తేవటానికి కులం పేరుతో కోవట్ గేమ్ ఆడారని ఇటు కాపు నాయకులు, జన సైనికులు సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఒక దశలో ముద్రగడ పద్మనాభానికి ఫోన్ చేసి మరీ దూషించారు. సీఎం జగన్ రెడ్డి అంటే భయమని, జగన్ కు భయపడే ఉద్యమానికి తెరదించారని పెద్ద ఎత్తున ప్రచారం జరగటంతో ముద్రగడ ఇక తాను కాపు సామాజిక వర్గ ఉద్యమాలకు దూరంగా ఉంటానని, ఆసక్తి ఉన్నవాళ్లు ముందుకు తీసుకువెళ్లండి అంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు. సరిగ్గా అప్పుడే సీనియర్ పొలిటీషియన్ హరిరామ జోగయ్య రంగప్రవేశం చేశారు. సీఎం జగన్ పాలనను ఎండగడుతూ కాపు అభ్యున్నతి కోసం కాపు సంక్షేమ సేన ప్రారంభిస్తున్నారని ప్రకటించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను సీఎం చేయటం లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం హరిరామ జోగయ్య సీనియారిటీని గౌరవిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా వెళ్లినప్పుడల్లా జోగయ్య ఇంటికి వెళ్ళు లేక ఫోన్లోనూ యోగక్షేమాలు కనుక్కునేవారు. ఇక అప్పటి నుంచి జనసేనకు అప్రకటిత సలహాదారు అవతారమెత్తారు ఆ పెద్దాయన. సలహాలు, సూచనలంటూ పవన్ కు బహిరంగ లేఖలు రాయటం మొదలుపెట్టారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదట్లో జోగయ్య లేఖలకు సానుకూలంగా స్పందించినా రాను రాను జోగయ్య లేఖలు శృతిమించటంతో పవన్ సైతం లైట్ తీసుకున్నారు. ఇక టీడీపీ జనసేన పొత్తు అనంతరం రాజకీయ పరిణామాలను పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ స్ట్రాటజీలకు భిన్నంగా బహిరంగ లేఖల దండయాత్ర చేశారు జోగయ్య. జోగయ్య మీద అభిమానంతో ఆయన కుమారుడు చేగుండి సూర్యప్రకాష్ ను సైతం జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు జనసేనాని. అయితే జోగయ్య మాత్రం అదేమీ పట్టనట్లు ఎవరెవరికి సీట్లివ్వాలో చెప్పటం, తన కుమారుడు చేగుండి సూర్యప్రకాష్ కు నెడదబోలు సీట్ కేటాయించాలని డిమాండ్ చేయటంతో జోగయ్య పుత్రాభిమానం బహిర్గతమైంది. జోగయ్య స్కెచ్ అర్థం చేసుకున్న పవన్ ఆయనకు రాజమండ్రిలో జరిగిన జెండా సభ వేదిక మీద నుంచి పరోక్షంగా వార్నింగ్ ఇవ్వటంతో తన కొడుకుని జగన్ పార్టీలోకి పంపించేశారు జోగయ్య. జనసేన పార్టీకి గాని సలహాలు, సూచనలు అవసరం లేదు. సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుతకుతలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలిసే జగన్ ఎలాంటి వాడో, సొంత బాబాయినే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టినవాడు. మీరు చెప్తారు నాకు సలహాలు, సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు.
జగన్ లాంటి దాష్టీకుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు, యుద్ధంతో కూలగొడితేనే కింద కూర్చుంటాడు. మర్చిపోకుండా సలహాలు సూచనలిచ్చే వాళ్ళకి. తరువాత సూర్యప్రకాష్ పవన్ మీద తీవ్ర విమర్శలు చేయటం చూస్తే జోగయ్య కాపు సంక్షేమ సేన పెట్టింది కాపుల కోసం కాదు తన కుమారుడి కోసం అని విమర్శిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ సేన సభ్యులు రాజీనామాలు చేశారు. దాంతో ఆయన ఎన్నికలు పూర్తయ్యే వరకు కాపు సంక్షేమ సేనకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. సేనకు బ్రేక్ ఇచ్చినా తాను మాత్రం వెనక్కు తగ్గనని, పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తా, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే తన ధ్యేయమంటూ లేఖాస్త్రాలు సంధిస్తూనే వస్తున్నారు. తనను కోవట్టుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని, పవన్ ను సీఎంగా చూడాలని, అప్పటి వరకు తన పోరాటం ఆగదని హరిరామ జోగయ్య పంచ్ డైలాగులు విసురుతున్నారు. అలాంటి సారు ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్ అవతారమెత్తారు. రేపటి ఎన్నికల ఫలితాలను ఇప్పుడే ప్రకటించేశారు. ఈవేళ కూటమి యొక్క మేనిఫెస్టో ఈవేళ పై ఎత్తులో ఉంది. జనాభిప్రాయాన్ని తీసుకున్నట్లయితే అనేటువంటిది ఒక పరిశోధకుడుగా లేక ఒక విశ్లేషణకర్తగా మాకున్నటువంటి సమాచారం. ఈ పరిస్థితి చూసినప్పుడు మేనిఫెస్టోలో అంశాలు ప్రజలకి నచ్చినటువంటి విధానం చూసినప్పుడు కూటమి యొక్క విజయం ఖాయంగా కనపడుతోంది. ఏ పరిస్థితుల్లో కూడా కూటమిని గ్యారంటీగా నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఈవేళ మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా కనపడుతుంది. కూటమికి దరిదాపు 110 సీట్ల వరకు కూడా తెలుగుదేశం జనసేన కూటమి నెగ్గించుకునే అవకాశం కనబడుతుంది. అలాగే 21 సీట్లు పోటీ పెట్టినటువంటి జనసేన సుమారు 16 సీట్ల వరకు కూడా నెగ్గించుకునే అవకాశం ఇవాళ మాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా కనపడుతోంది. అలాగే 5 సీట్లు తక్కువ కాకుండా బీజేపీ కూడా నెగ్గేటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ సమాచారాన్ని బట్టి నేను ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే ఒక విశ్లేషకుడుగా గ్యారంటీగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంతేనా? ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పోషించబోయే పాత్రలపై కూడా ఆయన దగ్గర సమాచారం ఉందట. కూటమి సర్కార్లో టీడీపీ అధినేత ఫస్ట్ ప్లేస్ లో ఉంటే జనసేనాని సెకండ్ ప్లేస్ లో ఉంటారట. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వివిధ హోదాలలో మొదటి స్థానంలో తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారని, రెండవ స్థానంలో జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారని ఈ సమాచారం కూడా మాకు విశ్వసనీయంగా తెలుస్తుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్ని వాళ్ళలో ముందే విశ్లేషించాల్సి వస్తే ఈనాటి పరిస్థితి ఇవాళ కూటమి విజయం, దాంతోపాటు తెలుగుదేశం అధినేత మొదటి స్థానంలో, పవన్ కళ్యాణ్ గారు రెండో స్థానంలో వివిధ హోదాల్లో ఉండేటువంటి ప్రభుత్వం నడిపేటువంటి అవకాశం ముఖ్యంగా కనపడుతుంది. మరి జ్యోతిష్కుడి అవతారం ఎత్తిన జోగయ్య జోస్యం ఎంతవరకు ఫలిస్తుందో కానీ తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసమే ఆయన కొత్త రోల్ పోషిస్తున్నారంటున్నారు. వైసీపీలో చేరిన తన కొడుక్కి సరైన ప్లాట్ఫామ్ చూపించడానికి తాపత్రయపడుతున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. కీడించి మేలించటం అంటారు కదా, ఇదేనేమో. For more videos like this, subscribe Big TV channel.